మీరు ఎప్పుడైనా అనుకున్నారా యూట్యూబ్‌లో 50 డేస్ 50 షార్ట్స్ అప్‌లోడ్ చేస్తే ఎన్ని వ్యూస్ ఇంకెన్ని డబ్బులొస్తాయని? నేను కూడా అలాగే ఆలోచించి ట్రై చేసి ఈ వీడియో మీకోసం చేశాను. ఈ వీడియోని నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఫస్ట్ యూట్యూబ్ నుంచి నాకేమొచ్చింది? సెకండ్ ప్రూఫ్. మీకు ప్రూఫ్ చూపిస్తాను అసలు నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతొచ్చిందని. థర్డ్ వన్ ఎన్ని వ్యూస్ రావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ పార్ట్ నాకు యూట్యూబ్ నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ టైమ్ వచ్చింది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎన్ని డబ్బులొచ్చాయి. ఈ 4 మీకు క్లియర్‌గా ప్రూఫ్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు డేట్ చూడొచ్చు. 20థ్ ఆగస్ట్ 2025 మార్నింగ్ 5:54కి రికార్డ్ చేస్తున్నా. సో, ఇది మన క్రియేటర్ స్టూడియో. ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ మన లేటెస్ట్ వీడియో ఏంటి, మన సబ్స్క్రైబర్ కౌంట్ ఏంటి, ఇవన్నీ చూపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మన కంటెంట్ సెకండ్ ట్యాబ్ లెఫ్ట్ సైడ్‌లో. కంటెంట్‌లోకెళ్తే మనం ఎన్ని షార్ట్స్ అప్‌లోడ్ చేసామో చూపిస్తుంది. మన వీడియోస్ ఏంటి, మన షార్ట్స్ ఏంటి అన్నీ కనిపిస్తాయి ఇక్కడే. సో, ఇక్కడ నేను లేటెస్ట్‌గా అప్‌లోడ్ చేసిన వీడియో నిన్నటిది. దీనికి 318 వ్యూస్ వచ్చాయి. దీనికి 864 వ్యూస్. ఇది 307 వ్యూస్ అంతకుముందు. చూడండి మీరు డేట్ చూడండి. ప్రతి ఒక్క రోజు అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను నేను. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా. జూలై 1 నుంచి ప్రతి ఒక్క రోజు అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. దానికొచ్చే వ్యూస్ కూడా చూడండి మీరు షార్ట్స్‌కి. జూలై 1 నుంచి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అనలిటిక్స్ ట్యాబ్స్‌కెళ్తే ఇక్కడ మనదంతా క్లియర్‌గా తెలుస్తుంది. ఇది మన 28 డేస్‌లో వచ్చిన వ్యూస్, వాచ్ టైమ్, సబ్స్క్రైబర్స్. మనకిప్పుడు కావాల్సింది లైఫ్ టైమ్ కదా! సో, ఇక్కడ లైఫ్ టైమ్‌కెళ్దాం రైట్ సైడ్‌లో. లైఫ్ టైమ్. ఇది మన ఛానల్ వ్యూస్, వాచ్ టైమ్, సబ్స్క్రైబర్స్. జూలై 1 నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఎంత వ్యూస్, ఎంత వాచ్ టైమ్, ఎంత సబ్స్క్రైబర్స్ అనేది. 216.5K అంటే 2,16,500 వ్యూస్. వాచ్ టైమ్ 787 అవర్స్. సబ్స్క్రైబర్స్ 791 సబ్స్క్రైబర్స్. ఇప్పటి వరకు మనకుంది. ఇది లాస్ట్ 48 అవర్స్‌లో మనకి వచ్చిన వ్యూస్ 2,283 వ్యూస్ వచ్చాయి. అంటే మీరు వీడియో పెట్టిన తర్వాత వస్తూనే ఉంటాయి వ్యూస్ అయితే. ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. నెక్స్ట్ మనందరికి కావాల్సిన మెయిన్ థింగ్ ఎర్నింగ్ ఎంత అని. అంతే కదా! చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఎర్న్ అనే ట్యాబ్ ఉంది. ఇక్కడికెళ్లి చూస్తే కనిపిస్తుంది. ఇదండి మన ఎర్నింగ్. ఇంకా మనకి మానిటైజేషన్ అవ్వలేదు. ఇది ఒక్కసారి కంప్లీట్ అయితే అప్పుడు మనకు మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. నాకింకా డబ్బులు రాలేవు. అయినా యూట్యూబ్ ఎందుకు చేయమంటున్నానంటే నేను, ఒక్కసారిలో యూట్యూబ్‌కైతే రావండి డబ్బులు. మీరు రోజు కష్టపడి చేస్తూనే వచ్చాయి. ఇప్పుడు నాకు ఆహ్, 1 మంత్‌లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే ఖచ్చితంగా మళ్ళీ ఇంకా ఎక్కువొస్తాయి గదా! తర్వాత. ఇలాగే ఒక 6 మంత్స్ కష్టపడితే ఖచ్చితంగా డబ్బులొస్తాయి. మీరు ఖచ్చితంగా వర్క్ చేయండి. ఖచ్చితంగా డబ్బులవే వస్తాయి. మీరు డైలీ ఒక వీడియో పెట్టండి. మంచి వీడియో పెట్టి అప్‌లోడ్ చేయండి. అవే డబ్బులు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి మీకే. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. 50 వీడియోస్, 50 షార్ట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. చూసారుగా నాకు 2,00,000+ వ్యూస్ వచ్చినా కూడా నాకు ఇంకా ఇన్‌కమ్ రాలేదు. ఎందుకంటే యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ రావాలి. అది కూడా 1 ఇయర్‌లో లాంగ్ వీడియోస్‌కి. సెకండ్ కండిషన్ 1000 సబ్స్క్రైబర్స్ ఇంకా 1 క్రోర్ వ్యూస్ షార్ట్స్‌కి. అది కూడా 3 మంత్స్‌లో. డబ్బులు రాలేవు కదా! ఇంకెందుకు వీడియోస్ చేయాలని అందరూ ఇదే అనుకుంటారు. ఇక్కడే మనం చేసే పెద్ద మిస్టేక్. మీరు 6 మంత్స్ వీడియోస్ కరెక్ట్‌గా అప్‌లోడ్ చేయండి. పేషెన్స్‌గా ఉంచండి. ఆటోమేటిక్‌గా డబ్బులు అవే వస్తాయి. నాకు ఇన్ని వ్యూస్ ఇంత ఫాస్ట్‌గా రావడానికి మెయిన్ రీజన్ కన్సిస్టెన్సీ. నాకు హెల్త్ బాలేకపోయినా, బిజీగా ఉన్నా, ఏదైనా వర్క్ ఉన్నా, వీడియోస్ చేయాలనిపించకపోయినా ఏదో ఒకటి నేనైతే కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఒకసారి మన షార్ట్స్ చూడండి. మీకే అర్థమవుతుంది నేను ఎంత కరెక్ట్‌గా అప్‌లోడ్ చేశానని. ఇంకా నేను ఆడియన్స్‌కి నచ్చే వీడియోస్ చేశాను. సో, అవి బాగా అందరికీ నచ్చేసాయి. మీకు నెక్స్ట్ వీడియోలో అసలు యూట్యూబ్ ఎవరెవరు స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయాలి అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇంక నుండి రెగ్యులర్‌గా లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.